లక్షల మందికి. ఉమ్. మరి అది కనుక పీకడం బిగిన్ అయితే అప్పుడు అది ప్రతిపక్షానికి చేయించినట్టు అవుతుంది. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు టీడీపీ అప్పట్లో స్టార్టింగ్ ఈ పాయింట్ రేజ్ చేసింది. చాలా మంది రేషన్ కార్డులు ఎత్తేసారు అన్నప్పుడు ఎంతో కానీ లెక్క కూడా 20 చెప్పారు. లక్షలు అన్నారు. 20 లక్షలు ఎంత లెక్క వీళ్ళు కూడా అందులో చెప్పారు. 5 లక్షలు తీసాము కానీ అది మళ్ళీ సెట్ చేసామని చెప్పారు. కాబట్టి ఒక్క రేషన్ కార్డు తీసినా రచ్చే నడుస్తుంది. ఇప్పుడు పథకాలు వచ్చేటట్టు ఇవాళ వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళది ఎవరిది తీయడానికి కుదరదు. తీస్తే మళ్ళీ ప్రతిపక్షానికి ఒక ఆయుధం అవుతుంది. రెండోది వాళ్ళకి ఈ పథకాలు ఇవ్వడము తప్పదు. ఇవ్వను అంటే కుదరదు. కాబట్టి అది రాబోయే 6 నెలల లోపు అనుకుంటున్నాను నేను. 6 నెలల దాకా మనం దీంట్లో ఇవ్వలేదు ఇది అనడం తప్పు. జగన్ పెట్టిన పథకాల్లో కనుమరుగయ్యే పథకాలు ఏమన్నా ఉంటాయా బాబు గారు? ఆ పథకాలు ఏమి ఉండవు కదా. ఇప్పుడు జగన్ పెట్టినటువంటి పథకాలు ఇప్పుడు చేయుతా ఉంది. ఇప్పుడు అదేమి ఇస్తానని బాబు గారు చెప్పలేదు కదా. అదే కదా. అట్లాగే కాపు నేస్తాము, ఈబీసీ నేస్తాం అట్లాంటివి ఏమి ఇవ్వరు. అయ్యే ఇప్పుడు ఈ నెల 1500 రూపాయల కిందకు వచ్చేది. ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి ఇస్తాను అన్నప్పుడు ఇంకా మళ్ళీ ఆ పథకం ఎందుకు వస్తాయి? ఈబీసీ 18,000 ఎంత ఇచ్చాడు ఆయన ఏడాదికి. ఇప్పుడు 15,000 ఈబీసీకి కాపు నేస్తానికి ఇటుకి ఇచ్చారు. చేయూతకు 18,500 ఇచ్చారు. అయ్యి ఉండవు. అయ్యా ఇప్పుడు కిస్తీలు లెక్కనిచ్చేది. ఈ 1500 ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది అంటున్నారు కదా.